ఉద్యోగులకు ప్రతి నెల అదనంగా 4,000 రూపాయలు. వారికి భారీ శుభవార్త అని చెప్పి ఒక వార్త వచ్చింది. చూద్దాం. ఒకసారి అయితే మీరు వీడియోని లైక్ చేయండి. ప్రభుత్వం గుడ్ న్యూస్, కీలక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఉద్యోగులకు అదనంగా నెలకు 4,000 రూపాయలు లభించనున్నాయి. ఉద్యోగుల ఊరట కలిగే నిర్ణయం. దీనివల్ల చాలామందికి ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంది, ఎవరికి బెనిఫిట్ ఉంటుంది, ఎలాంటి లాభం కలుగుతుంది వంటి అంశాలు తెలుసుకుందాం. కూటమి ప్రభుత్వం ఇటీవలనే ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ఈ క్రమంలో చాలామందికి ఊరట లభించనుంది. నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్రమంలో ఉద్యోగులకు ఎంతవరకు మేలు కలుగుతుందో చూద్దాం. ఉత్తర్వుల ప్రకారం చూస్తే రాత్రి వేళల్లో విధులకు వెళ్లే ఉద్యోగులకు ఇకపై రోజుకు 150 రూపాయల చొప్పున అలవెన్స్ లభిస్తుంది. దీనివల్ల బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, విజయవాడ వంటి పలు పట్టణాలకు నైట్ షిఫ్ట్లలో వెళ్లే వారికి ప్రయోజనం కలగనుంది. కడప జిల్లాలో చాలామంది నైట్ షిఫ్ట్లో విధులకు వెళ్లేవారు ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి వారికి ప్రయోజనం కలగనుంది. అదనంగా నెలకు డబ్బులు పొందవచ్చు. ఇది సానుకూల అంశమని చెప్పుకోవచ్చు. అలవెన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించడం వల్ల నైట్ షిఫ్ట్లో విధులు నిర్వహించే వారికి నెలకు 4,000 వరకు అదనంగా లభించనున్నాయని ఆర్టీసీ ఉద్యోగులు పేర్కొంటున్నారు. దీనివల్ల వారికి ప్రయోజనం కలగనుంది. రాత్రి వేళల్లో విధులు నిర్వహించే సిబ్బందికి అలవెన్స్ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఈ అంశంపై సానుకూలంగా స్పందించడం మంచి పరిణామమని చాలామందికి ఊరట లభించనుంది.